Hey guys, welcome back to my YouTube channel Praveen Speaks. మన ప్రైమ్ మినిస్టర్ కాల్ వచ్చిందనమాట. సో వెళ్తున్నాం అనమాట ప్రైమ్ మినిస్టర్ హౌస్కి. వెళ్తున్నామా? కన్ఫ్యూజ్ కాకండి, టెన్షన్ ఏం కాకండి. అంటే ప్రైమ్ మినిస్టర్ హౌస్ అంటే ఢిల్లీకి వెళ్తున్నాం అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తాను నేను. మీకు మంచి మంచి ఎక్కడెక్కడ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఏమో మనకు ప్రైమ్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చింది కదా ఇప్పుడు. ఓకే, అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. హైదరాబాద్ వదిలేళ్ళాలంటే కొంచెం మనకి ఎంతైనా కొంచెం బాధగానే ఉంటున్నబ్బా, కానీ తప్పదు కదా, మనం ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి, మన యూట్యూబ్ ఛానల్ ఉంది, మనం ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి. సో ఐమ్ టేకింగ్ యూ అవుట్ గైస్ టు ఢిల్లీ. అక్కడ వెళ్ళి మొత్తం అంత ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. మంచి మంచి ప్లేసెస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏంటనేది. సో ఇక్కడ చూసినారా, మనమైతే మొత్తానికి అయితే వచ్చేసినాం శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆల్రెడీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఓకే, నౌ వీఆర్ అబౌట్ టు రీచ్ ది మెయిన్ గేట్ ఎంట్రీ. We have a lot of crowd here. చాలా మంది వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్, ఇట్స్ 5 in the morning. సో చూడండి, ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆల్ రైట్. సో మా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు, ఏంది ఇది అని చెప్పి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాడు, రైట్, ప్రైమ్ మినిస్టర్ కాల్ అంటున్నాడు అని చెప్పి. మరి వాళ్ళకి తెలియదు కదా ఢిల్లీకి వెళ్తున్నాం మనం, అదైతే ఐడియా ఉంది. సో దాన్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసినాం అనమాట వాళ్ళని. ఆల్ రైట్. సో మంచి మంచి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం తప్పకుండా. మనమైతే ఇప్పుడు ఎంట్రీకి ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసినాం. ఓకే, మన బ్లాగ్ అక్కడ దిగిన తర్వాత నెక్స్ట్ ఇంకా మంచి మంచి ఎక్స్ప్లోర్ చేసి ప్లేసెస్ అన్ని మీకు చూపిస్తాను. ఓకేనా? అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. సో గైస్, లైక్ మనం ఫైనలీ ఎయిర్పోర్ట్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాము. చూసినారు కదా, అందరు క్యూలో వెయిట్ చేస్తున్నారు. సో మనది కూడా నెక్స్ట్ టర్న్ అనమాట. వెళ్ళి చూద్దాం మనది ఎక్కడ ఉందని చెప్పి. మేబీ ఇది ఇదంతా ఇంటర్నేషనల్ ఫ్లైట్ దుబాయ్ది ఇది. ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్ దుబాయ్ది. అందరు ప్యాసింజర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు అనమాట క్యూలో. మన టెర్మినల్ వచ్చేసి 22A గేట్. చూద్దాం ఎక్కడని చెప్పి. వీఆర్ సీకింగ్ సంబడీస్ హెల్ప్ హియర్. పాస్పోర్ట్ కంట్రోల్. ఓకే, మనకి ఏంటంటే 6:15కి ఫ్లైట్ ఉంది మనది. మనం ఆల్రెడీ ఇక్కడ 5:10, 5:15 అయిపోయింది. ఇక్కడికి వచ్చాం 1 hour బిఫోర్ ఉన్నాం, వెల్ అండ్ అడ్వాన్స్. సో చూద్దాం, ఇన్ టైం అయితే వచ్చాం మనం అడ్వాన్స్గానే. దాని తర్వాత నెక్స్ట్ ఏంటనేది చూద్దాం ఇక్కడ వెళ్ళి, హౌ ఇస్ ది ప్రాసెస్ అని చెప్పి. సో డొమెస్టిక్ సెక్యూరిటీ చెక్ ఫర్ ఆల్ ఎయిర్లైన్స్ అని చెప్పి ఉంది ఇక్కడ. మనం వెళ్ళేది ఢిల్లీ కాబట్టి డొమెస్టిక్ చెక్లోనే వస్తాం మనం కూడా. సో ఇక్కడ ఇది కవర్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఏంటంటే మన చెక్ పాయింట్ ఏదైతే ఉందో అది చూపించుకుందాం వెళ్ళి. అంత లగేజ్ అంతా మొత్తం అంత సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు చెప్తాను. వీడియో కూడా చూడు, ఎంత లైన్ ఉంది. సినిమా టికెట్లకు వెయిట్ చేస్తున్నంత లైన్ అయితే ఉంది ఇక్కడ మొత్తానికి అయితే. అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ. సో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసినారు మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్. సో మనం ఇప్పుడు ఢిల్లీకి స్టార్ట్ అయిపోతాం. 6:15 ఫ్లైట్ కదా, ఢిల్లీకి స్టార్ట్ అయిపోద్ది. సో గట్టిగా అయితే మాట్లాడలేను, పక్కన అందరు ఉన్నారు కదా. మళ్ళీ ఏంటంటే చంద్రబాబు గల్లీ పొరలు వచ్చి మొత్తం మజాక్ చేసేస్తారు అనుకోగలరు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం. ఎట్లా అంటే మొత్తం కిరాక్ చేసాం. మన హైదరాబాద్ పొరలు అంటే ఎట్లుంటారు, మొత్తం కిరాక్ కదా. We can explore the electronic market, we can explore food joints, we can explore the garments and everything. Like చాలా అంటే చాలా ఉంటుంది ఢిల్లీ. సో ఢిల్లీ హే మేరీ జాన్. మళ్ళీ వచ్చి ఇక్కడ మనని సార్ ఆపేయండి, ఇట్స్ రెస్ట్రిక్టెడ్ అని చెప్పేంత వరకు ఎందుకు, అక్కడ దిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చాలా ఎక్సైటింగ్ ఉంది.
ఎట్లా అనిపిస్తుంది? మంచి ఫీలింగ్ ఉందా? నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా ఇంటర్నెట్ ట్రిప్ ఏమన్నా ఇస్తామా లేదా? గోవాకి నీకు ఏమన్నా ట్రై చేద్దామా? మా మామ బిజీ అయిపోయాడు మొత్తం. మా మామ టేక్ ఆఫ్ అయిపోయింది. మంచి ఎక్సైటింగ్ ఉందన్నమాట జర్నీ మాత్రం. చూడొచ్చు. బ్రేక్ఫాస్ట్ మాత్రం వచ్చేసింది అనుకోండి, తీసుకొని వచ్చారు మనకు. క్యాబిన్ లో క్రూ ఉన్నారు కదా, బ్రేక్ఫాస్ట్ మాత్రం తీసుకొని వచ్చేసి పెట్టారు అన్నమాట మనకి. సో చూడండి, మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్యాబిన్ క్రూలో. థ్యాంక్ యూ. చూసినారు కదా, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పేసినాం మనం అయితే మొత్తానికి. సో బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది, చూడండి ఏదో ఇచ్చారు మొత్తానికి అయితే. ఇది వచ్చేసి మనకు ఫ్రూట్ యోగర్ట్. ఓకే, మంచిగా అయితే ఎయిర్ ఇండియా ప్యాక్ లో మొత్తం మనకి ఇచ్చారు. అండ్ లెట్స్ సీ లైక్ ఏముందనేది చెక్ చేద్దాం మనం. సో కాంబో బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, కాంబినేషన్ ఆఫ్ వడ అండ్ చూడండి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ వడ అండ్ ఉప్మా. చూద్దాం ఇది దీంట్లో ఏముందనేది చూద్దాం. మేబీ సాంబార్ అనుకుంటాను ఇది. మొత్తానికి అయితే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందబ్బా. చూడండి, ఇది ఉప్మా, ఇది సాంబార్ ఇచ్చారు, వంకాయ వేసి సాంబార్ చేశారు. ఇది వడ, ఒక క్రాసెంట్ అని ఇచ్చాడు, క్రాసెంట్. ఇక్కడ ఇది చిన్న డిప్ బాటిల్, చూడండి ఎంత చిన్న బాటిల్ ఉంది. ఇది మనకు దీంట్లో చట్నీ అండ్ అమూల్ బటర్ ఒకటి ఇచ్చాడు. ఓకే, అండ్ we also have a fruit yogurt. అండ్ దీంట్లో చూస్తే మనకి ఎంత నీట్ గా ఎయిర్ ఇండియా ప్యాక్ లో నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు చూడండి. అండ్ we have forks, spoons and also the tissue paper inside. అది కదా, మనం ఫుడీ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనకి ఎలా ఉంది టేస్ట్ అనేది మాత్రం చూడకుండా మాత్రం వదలం. లెట్స్ టేస్ట్ ఇట్, చూద్దాం ఎట్లుంది అనేది. ఓకే, మరియు స్పైసీ ఏం కాకుండా చాలా నీట్ గా ఉంది, డీసెంట్ ఫుడ్ అంటే. ఓకే, ఇటు బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేద్దాం మనం, ఆ తర్వాత మనం నెక్స్ట్ కవర్ చేద్దాం ఏంటంటే. వాళ్ళు ఇక్కడ కూడా వదులుతలేడు, కుమ్ముతున్నారు వేసి. ఫ్లైట్ లో బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. గట్టిగా తలిగిస్తున్నారు. సో యాక్చువల్లీ ఇది ఉప్మా అనుకున్నాను నేను, వాడు ఉప్మా కాదు, ఇది పొంగలి. చూద్దాం, టేస్ట్ మాత్రం బాగుంది. ఇది బ్రేక్ఫాస్ట్ ఇవ్వగానే వాళ్ళు బిజీ అయిపోయారు. అసలు వీడియో క్యాప్చర్ అవుతున్నది ఆలస్యం కూడా, అసలు ఆలోచన కూడా లేదు. ఎగ్బోల్ బిజీ అయిపోయారు, మంచిగా బటరింగ్ చేసుకుంటున్నారు. సో చూడండి ఎంత నీట్ గా ఎవరి పనాలు కదా. ఇంట్లో అయితే పిల్లలకు చెప్తారు అది చేయరు, ఇది చేయరు, అట్లా చేసారు, ఇట్లా చేసారు అని చెప్పి. ఇక్కడ రాగానే ఎవరిదాలు చేసుకుంటారు, ఎవరిదాలు చేసుకొని తింటారు. చూసినా ఎంత నీట్ గా. ఓకే, మనమైతే ఫినిష్ చేద్దాం. ఇది పొంగలి బాగా అనిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో మనకు కొద్దిగా మిరియాలు వేసి కొంచెం మంచిగా వేసినాడు కదా, టేస్ట్ బాగుంది. సో మొత్తానికి అయితే మనకి కాఫీ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మన క్యాబిన్ క్రూ వాళ్ళు వచ్చారు, కాఫీ కూడా రెడీ చేసి పెట్టారు. ఆర్డర్ అడిగారు ఏం కావాలని చెప్పి అడిగారు. సో మనకు మాత్రం కాఫీ అని చెప్పారు. కాఫీ దాంట్లో మనం ఇక్కడ అమూల్ గోల్డ్ క్రీమర్ మిక్స్ చేసుకొని తాగాలంట. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఇచ్చారు, షుగర్ ఇచ్చారనమాట. ఓకే, ఎయిర్ ఇండియా షుగర్ ఇచ్చారు ఇక్కడ.
సో గైస్ ఫైనల్లీ మనం రీచ్ అయితే అయిపోయినాం ఢిల్లీకి, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అయితే అయిపోయినాం ఇక్కడ. ఓకే, బయటకు వెళ్ళిన తర్వాత చూద్దాం అక్కడ ఏంటనేది. ఫస్ట్ టైం ఇక్కడ ఢిల్లీకి రావడం, ఎక్స్పీరియన్స్ మాత్రం అంత బాగుంది. ఎయిర్ ఇండియాలో కూడా అంతా చాలా అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండింది మొత్తం ఆల్ టుగెదర్. చూద్దాం ఇక్కడ ముందు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని. సో ఇక్కడికి వచ్చాం కాబట్టి మన 1-2 days స్టేలో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫుడ్ కానీ లేకపోతే ఇక్కడ మార్కెట్స్ కానీ ఇక్కడ అంతా మొత్తం డిఫరెంట్ లొకేషన్కి వెళ్ళి మనకు దొరికిన టైంలో మాత్రం. సో ఎట్లుండింది ఫ్లైట్ లో ఎక్స్పీరియన్స్ ఎట్లుండే మనకు? బాగుండేనా? సూపర్. బ్రేక్ఫాస్ట్ టైం బాగుంటుందా? బ్రేక్ఫాస్ట్ ఓకే అనిపించింది నాకైతే, యావరేజ్ అనిపించింది, మరీ అంత రేంజ్ ఏం లేదు. ఓకే బట్ గ్రేట్ ఆడు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు. వేరే ఇండికో అయితే చార్జెస్. రైట్. కాఫీ కూడా నార్మల్ గానే ఉండింది, నాకంత పెద్దగా ఏం అనిపించలే, బట్ ఓకే. షుగర్ పేషెంట్స్ ఓకే. సో ఏంటంటే అందరినీ అంటే పేషెంట్స్ ని కానీ అందరినీ మైండ్ లో పెట్టుకొని అన్ని ఇచ్చాడు అనమాట ఫుడ్ ఇక్కడ. సో ఫైనల్లీ మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటికి వచ్చేసాము. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే వీ హ్యావ్ టు గో టు గుర్గావ్ సెక్టర్ 60 అనమాట. లెమన్ ట్రీ రెస్టారెంట్కి వెళ్ళాలి. సో అక్కడ ఉందన్నమాట మన ఈవెంట్. ఇక్కడికైతే వచ్చేసినాం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి, బయటకు వచ్చేసాం మొత్తానికి అయితే. ట్యాక్సీ గురించి వచ్చాము, ప్రైసెస్ అయితే చాలా తక్కువ అంటే ఎక్కువ చెప్తున్నారు. ప్రైవేట్ ట్యాక్సీస్ వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ చెప్తున్నారు. సో మేమేంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్న మనకి మెరూ క్యాబ్స్ ఉన్నది, అక్కడ ఒకసారి ప్రైసెస్ ఏంటని చెక్ చేసి గుర్గావ్కి ఏంటనేది ప్రైస్ ఏంటనేది చెక్ చేస్తున్నాము. సో మన ఢిల్లీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ మన ఉంటే కానీ, మన ఫ్రెండ్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ ఉంటే కానీ ఒకసారి మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఏంటనేది. అంటే ఇక్కడ ప్రైసెస్ ఏమున్నాయి ఏంటనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఒకసారి కమెంట్స్ లో మెన్షన్ చేయండి ప్రైసెస్ ఏం తీసుకుంటారు ఏంటి ఏం సంగతి అని. ఇంకోటి ఎవరైనా వస్తే కూడా మన ట్రావెలర్స్ కానీ ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి ఎట్లాంటి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ వర్స్ట్ ఉండకుండా మీరు గైడ్ చేసేటట్టు కొంచెం కమెంట్స్ లో మొత్తం అంతా స్పెసిఫై చేయండి. ఓకేనా? రైట్, చూద్దాం ఇక్కడ ఏంటనేది. మన వాళ్ళు అయితే ఆల్రెడీ బ్యాక్ డ్రాప్ లో చూసినారు కదా, మాట్లాడుతున్నారు మెరూ క్యాబ్స్ దగ్గర. చూద్దాం ఏంటనేది. సో ఫైనల్ ఇక్కడ మెరూ క్యాబ్స్ అయితే మనం బుక్ చేసుకున్నాము గుర్గావ్ సెక్టర్ 60కి వెళ్ళడానికి. ఓకే, మనకి ఇక్కడ చెప్పారు ఇక్కడ ఆల్రెడీ టాక్సీ రెడీ ఉందంట. మనకి టాక్సీ వాళ్ళు ఇక్కడ అయితే గాడి వస్తున్నారు మనకి ఇక్కడ ఎట్లా వెళ్ళాలి ఏంటనేది. ఒక క్యాబ్ అయితే బుక్ అయిపోయింది. ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్పాడు, ప్రైవేట్ టాక్సీ కంటే కూడా తక్కువ చెప్పాడు. స్విఫ్ట్ డిజైర్ వచ్చింది. ఓకే, సో మనకి టాక్సీ ఇప్పుడు సెక్టర్ 60కి వెళ్తున్నాం కదా. సో మెరూ క్యాబ్స్ ఓకేనా? బెటరా ప్రైవేట్ క్యాబ్స్ కంటే కూడా? ఓకే, ఎంత అంటున్నారు? 1100 వరకు అయితే అన్నారా? అదే ప్రైవేట్ అయితే ఎంత చెప్పిండు? 1600 రూపీస్ బోలా. ఓకే, ఏది ప్రైవేట్ టాక్సీయా? ఓకే, చుట్టేస్తారా మొత్తం అంతా? బయట రాగానే మొత్తం చుట్టేస్తారు, బయట రాగానే బయట స్టేట్. అదే మెరూ క్యాబ్స్ అంటే ఒక బ్రాండ్ కాబట్టి కరెక్ట్ టారిఫ్ కరెక్ట్ పెట్టాడు, అంతేనా? ఓకే, మనకి స్టార్ట్ అయిపోదాం, ఇంకా సెక్టర్ 60కి వెళ్దాము. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏందనేది. క్యాబ్ సో బయటలో వచ్చిరా చుట్టేస్తారా ఇది రేట్స్ మొత్తం అంతా? ఇక్కడ అడుగుదాం ఎట్లా అనిపించింది అంటే ప్రైవేట్ క్యాబ్స్ కి దీనికి మెరూ క్యాబ్స్ కి ఏది డిఫరెన్స్ ఏముంది? 1600 మెరూ క్యాబ్స్ లో 1100కు వచ్చేసింది కదా, అదే 1600 అన్నాడు ప్రైవేట్ క్యాబ్. ఏంటంటే ప్రైవేట్ క్యాబ్ అంటే ఎవరో తెలియదు మనకి ఇది హైదరాబాద్ కొత్తగా. రైట్, ఏడ ఏంబో రూట్ తెలియదు మనకి. ఇది ఇక్కడైనా వేరే స్టేట్స్ లో వెళ్ళినావు కూడా? ఆల్రెడీ వేరే స్టేట్స్ కి చాలా వెళ్ళినావు కదా నువ్వు కూడా, మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ. ప్రైవేట్ గానా అయితే నువ్వు కాదు, ఇప్పుడు నువ్వు వేరే స్టేట్స్ కి వెళ్ళినావు కదా, వెళ్ళినావు అక్కడ కూడా అట్లనే అంటే మొక్కలు తీసి బొట్టు పెట్టే రకమేనా? మొక్కలు తీసి బొట్టు పెట్టే రకమే ఇక్కడ కూడా అంతే? ఎక్కడైనా ఇంత ముఖం చూసి బొట్టు పెట్టేటట్టున్నారు అనమాట అందరు. సరే, ఏదైతే ఏముంది మనకైతే దొరికింది దేవుడి దయ వల్ల. మనకు ఒక మంచి వెళ్ళి అక్కడ హ్యాపీగా మనకు మన లెమన్ ట్రీ రెస్టారెంట్ లో వదిలేసిండంటే ఇదన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్. హర్యానా
అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు గుర్గావ్ సెక్టర్ కి. సికందర్పూర్ సికింద్రాపూర్ DLF 5 అంట ఇది. చూడండి అంత సాఫ్ట్వేర్ కంపెనీస్. బాగుంది, మొత్తం అంతా వన్ వే ఉంది ఇక్కడ, అంతా రూట్ మొత్తం అంతా వన్ వేనే. అక్కడ ఆల్మోస్ట్ 8 to 10 ట్రాక్స్ రోడ్ ఉంది ఆ వన్ వే ఎండ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు 2 వే రోడ్ కనెక్టివిటీ వచ్చేసింది. బాగుంది, సిటీ చాలా బాగుంది, చాలా అంటే చాలా నీట్ గా ఉంది, క్లీన్ గా ఉంది సిటీ మొత్తం. చూడండి ఇది కియా కంపెనీ, అమెరికన్ ఎక్స్ప్రెస్ కియా కంపెనీ, రైట్. మన దగ్గర కన్నా తక్కువనేనా, మన దగ్గర ఇంకా హై రేంజ్ ఇంకా సార్ ఫోన్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సిటీ. 14 కిలోమీటర్స్. చూడండి ఇక్కడ సిటీ అయితే కవర్ చేద్దాం మనం క్యాబ్ లో కూర్చొని. మనకేంటంటే మనకు మేబీ మాక్సిమం టైం దొరకదు, బట్ ఎంత టైం దొరికినా కూడా అది మాక్సిమం అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి చూద్దాము. ఇక్కడ ఫ్లైఓవర్ చూడండి మంచి డివియేషన్ తో ఉంది, కర్వ్ ఎంత నీట్ కర్వ్ ఉంది చూడండి. ఓకే అనిపించచ్చు మనకు కూడా, అరే మన హైదరాబాద్ లో కూడా ఉంది కదా ఏంది ఇది కొత్తగా అని చెప్పి, బట్ ఇక్కడ వచ్చాం కాబట్టి ఇక్కడ ఎలా ఉందనేది మాత్రం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. మనకు దొరికిన టైంలో ఎంత అంటే అంత మాక్సిమం టు మాక్సిమం మనం కవర్ చేసి చూద్దాం ఇదంతా. సో ఇక్కడ మన వాళ్ళు ఏమంటున్నారు విన్నారా, క్యాబ్ లో ఉండి మన వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే ఈ రోడ్స్ చూసి ఏమనిపిస్తుంది మన దగ్గర కూడా. ఓకే కానీ క్రౌడ్ చాలా ఉంది కదా మన దగ్గర, ట్రాఫిక్ ఫుల్ ఉంది, ట్రాఫిక్. పెద్ద ఇష్యూ ఏం లేదు, హ్యాపీగా ఎట్లా అంటే మంచిగా ఆరామ్సే పోయి రావచ్చు అని అంటున్నావు అంతేనా. చూడాలైతే ఓకే, మన కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేద్దాం నీ వీడియో పంపించి. ఓకే రైట్. బాగుంది టోటల్ అండర్ టన్నల్ అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ దగ్గర ఉంటుంది కదా పెద్దమ్మ టెంపుల్ దగ్గర, ఎలా ఉంది. సో అలాగే ఉంది, అండర్ టన్నల్ లాగా అనిపిస్తుంది కొంచెం. ఇదంతా మెట్రో, ఇది చూడండి పైన మొత్తం మెట్రో బ్రిడ్జ్ ఇది. క్యాబ్ డ్రైవర్ అయితే బాగా దొరికాడు, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాడు అనుకోండి. ఓకే ఎట్లా ఏంటి ఏం సంగతి అని మొత్తం అంతా చెప్తున్నాడు, క్లియర్ గా చెప్తున్నాడు అనమాట. ఇది మల్టీప్లెక్స్ కనిపిస్తుంది PVR ఆన్ ది వే, దగ్గర నడుస్తుంది మూవీ. సో క్యాబ్ డ్రైవర్ మనకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా మాట్లాడుతున్నాడు, అది ఇదని మొత్తం చెప్తున్నాడంట. ఆయన కూడా బీహార్ అయినంట, ఇక్కడ వచ్చి సెట్ అయిపోయింది మొత్తం. చాలా అంటే చాలా నీట్ గా హెల్ప్ చేసుకుంటూ మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు ఇక్కడ మనకి. ట్రాఫిక్ అనేది ఎక్కువ లేదు, ఏంటంటే ట్రాఫిక్ అనేది ఎక్కువ లేదు ఇక్కడ. చూడండి నీట్ గా ఉంది చూడండి సిటీ కూడా. మన దగ్గర అయితే ఎట్లా అంటే తిన్న దగ్గరే ఉంచుడు, తిన్న దగ్గరే గుట్కాలు తినుకుంటూ ఉంచుడు, మొత్తం పాన్ తినుకుంటూ ఉంచుడు, గుట్కాలు తినుకుంటూ ఉంచుడు, లిటర్ చేస్తూ ఉంటారు, మొత్తం రోడ్ అంతా నాశనం పట్టిస్తారు. చూడండి చాలా నీట్ గా ఉంది. మేము ఇక్కడ కూడా ఉండొచ్చు, అందరు తిట్టుకోకండి, ఇక్కడ కూడా ఉండొచ్చు. మన హైదరాబాద్ నేను తక్కువ చేసాం మాట్లాడట్లేదు, బట్ చెప్తున్నాను ఇక్కడ ఎట్లుంది ఏందనేది. మన హైదరాబాద్ అబ్బా ఎప్పుడైనా మొత్తం నోటు ఉందని చెప్పి అన్నప్పుడు అమ్మ అది ఎక్కడి నుంచి వచ్చి అన్నం పెట్టేది అది హైదరాబాద్. ఏ రాష్ట్రం వచ్చి అన్నం దొరుకుతుంది హైదరాబాద్. చూడండి హైదరాబాద్ గురించి 400 రూపాయలు ప్లేట్ బిర్యానీ తీసుకొని కొంచెం అన్నం దొరుకుతుంది. 20 రూపాయలు 60 రూపాయలు పెడితేనే కరెక్ట్ అన్నం దొరుకుతుంది. అది చూడండి హైదరాబాద్ గురించి. చూడండి అండర్ టన్నల్ వచ్చేసింది మళ్ళీ, బ్యూటిఫుల్ ఉంది కదా టన్నల్. అండర్ టన్నల్ లో ఇది మన ఫ్లైఓవర్. క్యా హై ఓకే ఓకే जी सबसे बड़ा गुड़गांव का महंगा फ्लैट. ओके 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 ओके. एक फ्लैट कितने का है यहाँ पर? यहाँ कम से कम ये फ्लैट 5-6 करोड़ से. ओहो. लेकिन बहुत 20 करोड़ का है. ओके ओके ओके. ये पूरा एक ही है, वो पीछे से लेके जाता है.
व्हाइट वाला है ये सब आपको व्हाइट वाला చూడండి ఇక్కడ మనకు మన డ్రైవర్ సాబ్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కనబడుతుంది టవర్ ఒక్కొక్కటి 5 to 6 CR అపార్ట్మెంట్ ఉందండి ఒక్కొక్క ఫ్లాట్ 50 CR ది కూడా ఉందంట. అంత చాలా అంటే చాలా కాస్ట్లీయెస్ట్ అంటే కాస్ట్లీయెస్ట్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇక్కడ. సల్మాన్ ఖాన్ అదే చెప్తున్నాడు. ఇది గుర్గావ్ కి ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ మనం. ఇదంతా గుర్గావ్ది. చూడండి మొత్తం కంపెనీస్ కానీ ఎలా ఉంది, మొత్తం అపార్ట్మెంట్స్ చూడండి और చాలా బాగుంది యాక్చువల్లీ. आगे भी है बिल्डिंग सब ఎక్స్ప్లోర్ చేయాలబ్బా. ఇది సామ్సంగ్ చూడండి, DLF బిల్డింగ్, సామ్సంగ్ కంపెనీ కూడా ఉంది DLF బిల్డింగ్ टाइम क्या हो रहा చూడండి. टाइम हो गया ना సో యాక్చువల్లీ ఏంటంటే మనకు ఢిల్లీ తిరగడం మనకి ఒక 1 day లో మొత్తం అంతా కవర్ అవుతుంది అంటే మాత్రం మనకు 1-2 days లో ఇట్స్ నాట్ ఎ పాసిబుల్ థింగ్. ये जनपद చాలా అంటే చాలా కవర్ చేసేది ఉంటది ఇక్కడ. బట్ మనకి దొరికిన టైంలో ఎంత చూపించగలుగుతాను అంత మాత్రం తప్పకుండా చూపిస్తాను నేను ఇక్కడ. ఇదిగో చూడండి ఇంకో టనల్ లోకి ఎంటర్ అయిపోయాం మనం. ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. మన హైదరాబాద్ లో ఇటువంటి టనల్స్ ఎక్కడ ఉన్నాయి ఒక్కసారి మీరు కమెంట్ తప్పకుండా చేయండి మన కమెంట్ సెక్షన్ లో. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది మొత్తం కమెంట్ చేయండి. ఇలాంటి టనల్స్ ఎక్కడెక్కడ ఉంది అనేది. ఓకేనా? తెలుసు నాకు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, బట్ మీరు చెప్పండి. ఓకేనా? కాంట్రాక్టివ్ కాన్వర్సేషన్ పెడదాం మనం ఈ బ్లాగ్ ని. लिखर मत जी रात में इतनी लाइट जलता है ना डिस्कवरी लिकर वेयर हाउस. इधर भी है डिस्कवरी राइट उधर भी ना ये क्या है ये डिस्कवरी भैया? दारू शराब का नहीं शराब का है, मतलब कुछ स्पेशलिटी है क्या? डिस्कवरी एक कंपनी ब्रांड का नाम है अच्छा ब्रांड का नाम है क्या यहाँ पर? हमारे पास वो नहीं मिलता होगा पता नहीं फिर मुझे. ब्रांड का अलग अलग ब्रांड का नाम जी 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 भी है लिक्विड है ये वाला जो देखिए यहाँ से बहुत सप्लाई होता है अच्छा. सस्ता है बिल्कुल आपको कौन सा ब्रांड पसंद है फिर? मैं सर नहीं देता पीना नहीं कभी कभी हो गया तो कोई ब्रांड नहीं होता हम लोग का कोई ब्रांड होता है सर नहीं होता आप भी एक ब्रांड है बोलते ना. इसलिए नहीं होता है कि हमारे पास ब्रांड प्राइस का मतलब पैसा ही नहीं रहेगा भाई चीप नहीं कर చూడండి మెల్లమెల్లగా మన క్యాబ్ డ్రైవర్ కూడా మందు గురించి మాట్లాడుతున్నాడు. మెల్లగా లైన్ లో వచ్చేసిండు. ఏడనైనా సరే ఒక ముక్క లేని ఏడ పని అయినా జరుగుద్దా? అదే అన్నమాట జరుగుతుంది. वो नहीं करना कभी कभी मैजिक मूवमेंट చూడండి బిల్డింగ్ क्या गल्फ कोर्स रोड अंట चौक చూడండి చాలా అంటే చాలా డెవలప్డ్ సిటీ ఉంది. ఇది అంత నార్మల్ గా లేదు. చాలా అంటే చాలా డెవలప్డ్ సిటీ ఉంది. సో కొంచెం డ్యువల్ వీడియో మోడ్ లో షూట్ చేద్దాం మనం. చూద్దాం ఇది ఎలా ఉంటుందని చెప్పి. గురుగావ్ యాక్చువల్లీ ఏమనుకున్నాను కానీ అంటే ఫస్ట్ టైం కదా మనం విజిట్ చేయడం. ఇక్కడ చాలా అంటే చాలా డెవలప్డ్ అయింది. అంత నార్మల్ గా లేదు ఇది సిటీ. చాలా అంటే చాలా క్లీన్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే మన కంపెనీస్ చాలా ఉన్నాయి, చాలా కనబడుతున్నాయి ఇక్కడ కంపెనీస్ మాత్రం. ఆ కంపెనీస్ లో కూడా ఏంటంటే నార్మల్ ఒక్కొక్క కంపెనీ లేదు, డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సామ్సంగ్ కానీ DLF బిల్డింగ్ చూసినారు కదా, 2 నుంచి 3 చోట్ల కనిపిస్తున్నారు DLF బిల్డింగ్. దాంతో పాటు కంపెనీస్ సామ్సంగ్ కానీ వివో కానీ ఇంకా వేరే ఎట్లా అంటే చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. లిక్కర్ మ్యాట్ అంట ఇక్కడ, అదేదో డిస్కవరీ అంట ఒక న్యూ బ్రాండ్ ఏమో అది మనకు అక్కడ ఉందో నాకైతే ఐడియా లేదు మరి దానికోసం. అది కూడా ఏంటంటే ఒక పెద్ద లిక్కర్ మాట పెద్దగా పెట్టారు ఇక్కడ ఆపోజిట్ లోనే 2 roads లో ఇటు అటు 2 కూడా. ఇంప్రెసివ్ ఉంది సిటీ అయితే, ఇంప్రెసివ్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి కొద్దిగా ట్రాఫిక్ ఇక్కడ స్టక్ అయ్యేటట్టు కనబడుతున్నాం మనము. బట్ క్లీన్ ఉంది ఇది మాత్రం నేను చెప్పగలుగుతాం. చాలా అంటే చాలా నీట్ గా క్లీన్ గా ఉంది సిటీ మాత్రం. అయిపోయినారా ఎక్కడ బ్యాంక్ మెట్రో కనెక్టివిటీ చూడండి. అది ఎక్కడి నుంచి నేను ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా ముందొచ్చాను. ఆ ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిగా ముందొచ్చిన తర్వాత మెట్రో ఎట్లాంటి సిటీకి వచ్చిన తర్వాత కనెక్టివిటీ స్టార్ట్ అయిందంటే అక్కడ నుంచి కంటిన్యూగా వెళ్తుంది చూడండి. నార్మల్ గా లేదు, కంటిన్యూగా వెళ్తుంది మెట్రో. ఎన్ని కిలోमीटर्स कनेक्ट है ఒకసారి డ్రైవర్ ने తెలుసుకుందాం. ये रैपिड यहाँ लेंगे तो आपको सिकंदरपुर जाएंगे. सिकंदरपुर मेट्रो स्टेशन है जी जी जी. वहाँ से आपको हर जगह का मेट्रो फिर कनेक्टिविटी होगा. कनेक्टिविटी दिल्ली का जाना है जी जी जी, नोएडा जाना है जी, वो कनेक्टिविटी है फिर. ओके ओके डायरेक्ट नहीं है जी. नोएडा में कुछ गड़बड़ हो रहा है ना? नोएडा नोएडा में
మార్నింగ్ ఓకే, ఆయన చెప్తుంది ఏంటంటే మన డ్రైవర్ వినోద్ భాయ్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కనబడుతుంది కదా ఫ్లైఓవర్, అది ఏది ఎయిర్పోర్ట్, సారీ మనకి మెట్రో కనెక్టివిటీ అన్నమాట. అయితే ఏంటంటే 7 కిలోమీటర్స్ ఏమో ఉందంట మొత్తం అది, గుర్గావ్ టు గుర్గావే. కానీ ఏంటంటే అది అక్కడికి వెళ్ళిన తర్వాత సికిందర్పూర్ కి వెళ్తుందంట ఇది ఫైనల్ స్టాప్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మనకు ఎట్లా అంటే మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది అనుకోండి. అంటే ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్ కంటే మనం అక్కడ నుంచి ఢిల్లీకి కానీ అక్కడ నుంచి వేరే చోటు ఎక్కడికైనా వెళ్ళాలంటే కానీ మొత్తం అంతా డిఫరెంట్ మనకి ఎట్లా అమీర్పేట నుండి వేరే ఏరియాస్ కి మొత్తం అంతా కనెక్టివిటీ ఎట్లుంది అమీర్పేట నుండి, అట్లా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెర్మినల్స్ అనుకోండి. అక్కడ నుంచి చాలా చూడండి, ఐ లవ్ గుర్గావ్. ఓకే, చూడండి బాగుంది నీట్ గా ఉంది సిటీ మాత్రం. వి షుడ్ అప్రిషియేట్ దెమ్, ది గవర్నమెంట్ అండ్ ది పీపుల్ ఆఫ్ దిస్ గుర్గావ్. ఏంటంటే ఇంత నీట్ గా పెట్టుకోవడం, ఇంత డెవలప్ చేసుకోవడం స్టేట్ ని కానీ, ఇట్స్ రియలీ ఏ గుడ్ థింగ్. యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ టు ఇంక్రీజ్ ది ఎకానమీ ఆఫ్ దిస్ కంట్రీ. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మా మామతో అడిగి ఒకసారి రివ్యూ తీసుకుందాం ఎట్లా కనిపిస్తుంది గుర్గావ్ సిటీ అని. ఓకే మామ చెప్పాలి, రివ్యూ ఎట్లా అనిపిస్తుంది గుర్గావ్ సిటీ? మంచిగా ఉంది, నీట్ ఉంది, చాలా బాగున్నది. ఓకే, ఇక్కడ కంపెనీస్ ఎట్లా కనబడుతున్నాయి నీకు? సాఫ్ట్వేర్ కంపెనీస్ కనిపిస్తున్నాయి. ఓకే, మనకు అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే అక్కడ మనకు ఆల్మోస్ట్ 10 to 12 లేన్ వన్ వే ట్రాక్ ఉంది కదా, వన్ వే ట్రాక్ ఉంది, 10 to 12 లేన్స్ ఉంది. అది ఎట్లా అంటే ట్రాఫిక్ లేకుండా ఎంత నీట్ ఉన్నది, చాలా నీట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ స్పిట్టింగ్ కానీ రోడ్ పైన ఉమ్మేయడం ఇవన్నీ ఎక్కడేమో కనిపించిందా? చాలా నీట్ ఉంది. సిటీ బాగా డెవలప్ అయిపోయింది కదా. ఓకే, మనకు థమ్స్ అప్ ఏనా మరి ఈ స్టేట్ కి, ఈ సిటీకి థమ్స్ అప్ ఏనా? ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, రివ్యూస్ కూడా చూస్తున్నాం కదా మనం, చాలా బాగా రివ్యూస్ ఇస్తున్నారు. అక్కడ అందరైతే ఎంజాయ్ చేస్తున్నారు, చూద్దాం. సో ఫైనల్లీ చూడండి, మనం లెమన్ ట్రీ హోటల్ కి అయితే వచ్చేసినాం ఇక్కడ గుర్గావ్ సెక్టర్ 60. ఓకే, చెక్ ఇన్ చేస్తున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందనేది ప్లేస్ కూడా. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. సో మొత్తానికైతే మనం రెస్టారెంట్లోకి ఎంటర్ అయితే కొట్టేసినాం. సో చూడండి ఇక్కడ అంబియన్స్ అనేది ఎట్లుందనేది మనం ఒకసారి చెక్ చేద్దాం దీంట్లో. ఓకే, అంబియన్స్ అయితే చాలా బాగుంది, చూసినారు కదా ఎంత నీట్గా పెట్టారనేది. అక్కడ లైవ్ కౌంటర్ కూడా నడుస్తుంది ఒకటి. సో ఫుడ్ మాత్రం ఎట్లా అంటే అంబియన్స్తో పాటు ఫుడ్ కూడా లావిష్గా పెట్టారు, వైడ్ స్ప్రెడ్. చూద్దాం ఒకసారి వెళ్ళి లైవ్ కౌంటర్లో ఏం చేస్తున్నాడు అనేది. ఓ మసాలా దోశ. హాయ్ సార్. చూడు ప్లేట్లో తీసుకున్న ఆలస్యమే లేదు, కానీ మావాడు జాయిగాడు తలిగిస్తున్నాడు బ్యాటింగ్ మంచిగా గట్టిగా చూపిస్తున్నాడు. ఫుడ్ కూడా అట్లా ఉందనుకో ఇక్కడ అదే. సో ఇది వచ్చేసి నా ప్లేట్ అనమాట. చూడండి ఇక్కడ కస్టమైజ్డ్ ఎగ్ మాత్రం ఆమ్లెట్ మాత్రం చేసినాడు. ఇది పోజ్డ్ ఫిష్. దాంతోపాటు ఏంటంటే నేను పరాటా తీసుకున్నాను. సో అది వచ్చేసి శాండ్విచ్ అనమాట. సో పోజ్డ్ ఫిష్ ఏంటంటే కొంచెం క్రీమీ టెక్స్చర్గా చాలా బాగా కనబడింది. సో దీనికి కాంబినేషన్లో నేనైతే దోశ మాత్రం ఒకటి చెప్పాను అనమాట చేయమని చెప్పి, మసాలా దోశ. ఓకే, ఇది వచ్చేసి ఆకూరి అంట. సో ఈ స్ప్రెడ్ అయితే చూపిస్తాను. ఇది బాయిల్డ్ ఎగ్స్, ఏదో డిఫరెంట్ కనబడుతుంది, ఆకూరి ఏంటో తెలియదు కానీ. ఇది వచ్చేసి చికెన్ సాసేజ్ అండ్ పోజ్డ్ ఫిష్. చూసినారుగా ఎంత క్రీమీ టెక్స్చర్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి సాట్ కార్న్. మనకు ఏంటంటే ఈ క్రీమీ టెక్స్చర్ చూడాలి, టేస్ట్ చేసి ఎలా ఉంటుంది అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కార్న్ అండ్ పీస్ అనమాట. సో బాయిల్డ్ కార్న్ పెట్టారు అండ్ పొటాటో వచ్చేసి బాయిల్డ్ పొటాటో పెట్టినారనమాట. ఇది మూంగ్ దాల్ హల్వా, బాగానే ఉంది. నార్త్లో మూంగ్ దాల్ హల్వా చాలా ఫేమస్. సో బెస్బెల్లీ బాత్ అండ్ సూజీ ఉప్మా. ఓకే, అండ్ బెస్బెల్లీ బాత్ చూడండి ఎలా ఉంది. సూజీ ఉప్మా ఇలా చేశారనమాట, కొన్ని వెజీస్ వేసి. సో ఇది వచ్చేసి మనకి గోబీ పరాటా అండ్ ఆలూ పరాటా. సో 2 టైప్స్ ఆఫ్ పరాటాస్ కూడా పెట్టినాడు ఇక్కడ. దాంతోపాటు మనకి అచార్ కూడా పెట్టినాడు, మామిడికాయ ఇది. ప్లస్ ఇక్కడ లెమన్, కొంచెం కట్ చేసిన చాప్డ్ టొమాటో అండ్ ఆనియన్. అండ్ ఇది మటర్ బాజీ అంట. ఓకే,
నెక్స్ట్ వచ్చి కుల్చా. ఓకే, ఈ ఇండియన్ బ్రెడ్స్లో కుల్చా కూడా పెట్టినాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు మేదువడ అండ్ ఆలూ బోండా. ఓకే, సౌత్ ఇండియన్స్ ప్రిఫర్ చేస్తారు బాగా కాబట్టి ఉప్మా పెట్టాడు, వడ పెట్టాడు, బోండా కూడా పెట్టాడు. ఇది వ్యాఫల్స్. ఓకే, అండ్ పానీయం అంట అది కూడా ఇట్లా తమిళియన్ చెన్నైది ఫుడ్. ఇది బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్. ఓకే, ఇది కొన్ని జామ్స్ కూడా పెట్టినారనమాట, క్రాసైన్. అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు డ్రై కేక్ కూడా పెట్టినాడు, క్రాసైన్స్. అండ్ అది కూడా ఏంటంటే మనకి జ్యూసెస్ పెట్టినారు ఇక్కడ. ఓకే, పైనాపిల్ జ్యూస్, వాటర్మెలన్ జ్యూస్. ఓకే, ఇది వచ్చేసి మనకు చాకోస్ కూడా పెట్టినారు. కొంతమంది ఏంటంటే చాకోస్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తుంటారు. సో మిల్క్ డీటాక్స్ వాటర్ పెట్టినారనమాట. అండ్ మనకు చూడొచ్చు వెనకాల మనకి ఇది సోడా కూడా పెట్టినాడు. అండ్ ఇది ఫ్రూట్స్ అండ్ వెజీస్ అనమాట. సలాడ్ స్టెప్ పెట్టినాడు చూడండి. కార్న్ కూడా ఉన్నది, దాంట్లో పీస్ కూడా ఉన్నది. ఓకే, ఇది వచ్చేసి మనకి శాండ్విచ్ అయితే టేస్ట్ చేసి చూసిన, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు స్వీట్ యోగర్ట్. ఇది వచ్చేసి చట్నీ. అండ్ ఓకే, ఇది కూడా ఇంకో చట్నీ పెట్టినాడు అనమాట, జింజర్ పచ్చడి అన్నట్టు. ఓకే, ఇది వచ్చేసి మనకి సాంబార్. చూడండి సాంబార్ని ఎంత నీట్గా ఉందో దాని డిష్ కంటైనర్. అండ్ స్పూన్స్ ప్లస్ కాఫీ వెండింగ్ మెషిన్ కూడా ఉంది ఇక్కడ. సో అంబియన్స్ అయితే, ఎన్వైరన్మెంట్ అయితే చాలా బాగుంది. చూడు మా వాళ్ళు అక్కడ కార్నర్లో బ్యాటింగ్ ఇస్తున్నారు ఆల్రెడీ. సో ఇదనమాట వైడ్ స్ప్రెడ్. చూసినారు కదా ఎంత నీట్గా ఉందనేది. సో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇక్కడ వెళ్ళి మనం స్టే చేస్తున్నాం రెస్టారెంట్లో కాబట్టి మనకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇచ్చినారనమాట. సో బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగుంది. సో నేను ఇక్కడ ఏంటంటే ట్రై అయితే చేద్దాం ఫస్ట్ మనం ఫుడ్. ఇది మసాలా దోశ విత్ పోజ్డ్ ఫిష్ అనమాట. చూద్దాము. ఆహా, చాలా బాగుంది ఇది. దీని కాంబినేషన్ యాక్చువల్లీ అప్పలం ఉంటుంది కదా, ఆ రేంజ్లో ఉంది. ఇది చూడండి, ఇది వచ్చేసి ఆమ్లెట్ అనమాట. సో నేను కొంచెం కస్టమైజ్డ్ చేయించాను, కొంచెం స్పైసీ కావాలని చెప్పి. ఓకే, వాడేమో వెజ్ ఆమ్లెట్ అని చెప్పి అంటున్నాడు. ఫుడ్ మాత్రం వేడివేడిగా ఇచ్చినారు. బయట వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఓకే, టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంది అనేది. నాకైతే ఫుడ్ అండ్ అంబియన్స్ ఇక్కడ చాలా బాగా నచ్చింది. 5/5 రేటింగ్ మాత్రం ఇవ్వచ్చు అనమాట. సో పార్ట్ 2 లోడింగ్ సూన్ అనమాట. ఓకే, ఆ వీడియో గురించి వెయిట్ చేయండి. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.